సినిమా అంటే అద్దాల మేడ అంటారు. సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి, కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తుంటారు. సౌత్తో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి లైంగిక వేధింపులు అధికంగానే ఉన్నాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగానే చెప్తున్నారు. ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సౌత్తో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్ కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇంకా లైంగిక వేధింపులు వస్తూనే ఉన్నాయి. కొందరు నటులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి, కాస్టింగ్ కౌచ్ గురించి, కమిట్మెంట్ల గురించి వాళ్ళ ఇంటర్వ్యూస్ లో కొన్ని సందర్భాల్లో వెల్లడించారు కూడా. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించింది. ఇక హేమ కమిషన్ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపుల గురించి హేమ కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేసింది. మలయాళ సినిమా నేరస్తులచే నడపబడుతుందని మరియు పరిశ్రమలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతుందని ఆ నివేదికలో పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని, 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విడుదల చేసిన నివేదిక ఇదని పేర్కొంది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఉన్నప్పటికీ ఈ నేరాలను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఈ నివేదికలో తెలిపింది. ఈ చర్యలు సినీ పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా, నిరుత్సాహపరిచేలా, భయపెట్టేలా ఉన్నాయని హేమ కమిషన్ పేర్కొంది. హేమ కమిషన్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు బయటికి వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి ఇప్పుడిప్పుడే వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ మలయాళ నటి మిను మునీర్ సంచలన విషయాలను వెల్లడించిందండి. తమతో కలిసి కూర్చొని గ్రూప్ సెక్స్ కు సంబంధించిన ఫోన్ వీడియోలను చూడమని ఓ డైరెక్టర్, ఆ డైరెక్టర్ పేరు బాలచంద్ర మీనన్, బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. గదిలో డైరెక్టర్తో పాటు 3 యువతులు కూర్చొని గ్రూప్ సెక్స్ ఫోన్ వీడియోలను చూడటం తనకి ఇప్పటికీ గుర్తుందని మిను మునీర్ పేర్కొంది. అందువల్లే మలయాళం మూవీ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోయానని మిను మునీర్ చెప్పారు. తన ఫేస్బుక్ పోస్ట్లో మిను మునీర్ తనకు ఎదురైన కష్టాలని వివరించింది.